రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను వీడువనయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను వీడువనయ్యా. రక్తము చిందిన సాక్షిగా నుండును నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందిన సాక్షిగా నుండును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లము పొంగేనయ్యా. నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లము పొంగేనయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపములంతటి మోసి తీర్చితివే. బలి అయిన గొర్రెగా పాపములంతటి మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా హల్లెలూయా. క్రీస్తు ప్రేమలో శక్తి, పవర్ ఇన్ ద లవ్ ఆఫ్ జీసస్. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ 8వ అధ్యాయము 34 నుండి చదువుతున్నాను. నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవేన్యును, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం. మనకు తెలుసు ఈ వాక్య భాగము, కానీ ఎంత ధ్యానించినా ఇంకా ఇంకా నీకు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అంటే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు అని ప్రశ్న ఉంది ఇక్కడ. ఇది చరిత్ర ఏమంటుందంటే, పౌలు ప్రశ్నించిన వాటిలో తన ప్రాణం వెడలిపోయే సమయంలో ఇది రాసినాడని. అంటే ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా, చివరికి ప్రాణం గొప్పైనా క్రీస్తు తన పట్ల ఉన్న ప్రేమను ఎప్పుడు విడిచిపెట్టాడు. మనం చదివితే మనకు క్రీస్తు పట్ల ఉన్న ప్రేమ అని అనుకుంటాం, కానీ కాదు. క్రీస్తుకు మన పట్లున్న ప్రేమ, క్రీస్తుకు విశ్వాసి పట్లున్న ఎడతగని బంధము, ప్రేమ, అనుబంధాన్ని మరి అది దూరపరచడానికి ఈ లోకంలో ఏ శక్తికి కూడా వీలు కాదు అని అర్థం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. అంటే క్రీస్తుకు మన పట్లున్న ప్రేమ, మనకు క్రీస్తు పట్లున్న ప్రేమ అప్పుడప్పుడు సన్నగిలిపోవచ్చు, కానీ వాడని, వీడని, ఎడబాయని, ఎడతెగని ఆయన ప్రేమ మన పట్ల అది ఎల్లప్పుడూ ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వాగ్దానం చేస్తాడు మత్తయి సువార్త 28:20లో, మీరు వెళ్ళండి, సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త అందించండి, మరి యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటానన్నాడు. అంటే వెళ్ళండి, మీరు అనేకులను శిష్యులుగా మార్చండి, నేను మీకు బోధించిన వాటిని అన్నింటినీ బోధించండి, మీరు భయపడే అవసరం లేదు, మీరు అందించండి సువార్తను, సర్వ సృష్టికి అందించండి,
సర్వలోకానికి వెళ్ళండి. సువార్త అందించడంలో మీకు పిరికితనం అవసరం లేదు. మనకు దేవుడు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చినాడు. క్రీస్తును ధరించిన మనం భయపడడం లేదు. పైగా దేవుడిచ్చిన దర్శనాన్ని ధైర్యంగా చేస్తున్నాం, ధైర్యంగా నెరవేరుస్తున్నాం. మనకు మరణమైనను జీవమైనను భయము లేదు. ఎందుకంటే ప్రభువునందున్న విశ్వాసికి మరణమైనను జీవమైనను అది లాభకరమే. క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తున్న కొలది క్రీస్తు కార్యాలు, దైవ కార్యాలు చేయడానికి ఆ ఉనికిని, ఆ సామర్థ్యాన్ని, ఆ ఆత్మను అనుగ్రహించేది ఎవరు? దేవుడే. దేవుడే పిలుచుకున్నాడు, దేవుడే కాపాడుతున్నాడు. ఈ మార్గంలోకి ఆయన పిలుచుకున్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప కార్యం. యేసు ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీకు శ్రమ సంభవించినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అని అనుకుంటావు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు ఇక్కడ చూసినప్పుడు 34వ వచనంలో, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. ఆల్వేస్ ఇంటర్సీడ్స్ ఫర్ హిస్ చిల్డ్రన్. అంటే మన కొరకు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఇక్కడ నేను లెక్కబెట్టినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఒక క్రైస్తవుని కలుగుతుంది అన్నప్పుడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ఎన్ని ఉన్నాయండి? లెక్కబెట్టినారా? ఎన్ని ఉన్నాయి? 7 ఈజ్ ఎ కంప్లీట్ నంబర్. 7 అంటే అది బిబ్లికల్ ఫిగర్, అది పరిపూర్ణమైన సంఖ్య. 7లో అన్ని ఇముడి ఉంటుంది, అన్ని రకాల బాధలు, శ్రమలు. అయినా క్రీస్తు ప్రేమను, మరి అది మన పట్ల క్రీస్తు చూపెడుతున్న ప్రేమను తొలగించడానికి వాటికి సాధ్యము కాదు. అంటే హిస్ లవ్ ఈజ్ ఇటర్నల్. నువ్వు శ్రమలో ఒంటరిగా నీవు లేవు. క్రీస్తు ఆత్మ నీ మీద నిల్చున్నది కనుక ఎట్టి శ్రమల్లో కూడా నువ్వు నిట్టారుగా నిలబడడానికి, ఒకవేళ అవసరం వస్తే నీ ప్రాణాన్ని అర్పించడానికి క్రీస్తు ఆత్మ నీలో పనిచేస్తుంది. కాబట్టి నువ్వు భయపడే అవసరము లేదు. అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఇన్ని కార్యాలు ఎంత చక్కగా చెప్పినాడు కదా. రోమా పత్రిక 8వ అధ్యాయము 35వ వచనంలో, ఏది ఏమైనానో క్రీస్తునందు నిలిచి ఉన్న విశ్వాసి స్థిరంగా ఉంటున్నాడు. క్రీస్తుకు తన పట్ల ఉన్న ప్రేమకు ఏ కరువు లేదు. ఆ ప్రేమలోనే నిండుదనం ఉన్నది, ఆ ప్రేమలోనే తేలియాడుతున్నాడు, ఆ ప్రేమలో భయము లేదు. యోహాను తన పత్రికలో 1 యోహాను 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఆఖరి పేరాలో, ప్రేమలో భయము ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతున్నాడు. నువ్వు భయపడవు. పిరికివారు పరలోక రాజ్యం పోరు. మీకు ఎట్లా తెలుసు సిస్టర్ అంటే, నేను వాక్యం నుండి చెప్తాను. ప్రకటన 21:8లో నరకములో పడేవారి జాబితా ఉంది. దాంట్లో మొట్టమొదట పడేవారు ఎవరు తెలుసా? పిరికివారు. చదువుదాం. ప్రకటన 21:8. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఈ జాబితాలో మొట్టమొదటి ఎవరున్నారు? ఫస్ట్ క్యాబిన్లో ఉన్నారు పిరికివారు. అందుకే 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో తిమోతికి రాస్తూ, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ బలపరుస్తూ విశ్వాసంలో ఏ విధంగా ధైర్యంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి అని అంటూ 1:7 తిమోతి, 2వ తిమోతి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాను, కానీ పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. ధైర్యం అడగాలి. విశ్వాసం శ్రమలు వచ్చినా నిట్టారుగా నిలబడ్డానికి ఉన్న ధైర్యము దేవుడు అనుగ్రహిస్తాడు. క్రీస్తు ప్రేమ నీ పట్ల విస్తారంగా ఉంది కాబట్టి నిన్ను, క్రీస్తును అంటే ఎడమాయడానికి ఈ లోకంలో ఏ శక్తికి వీలు కాదు. నథింగ్ కెన్ సపరేట్ ద లవ్ ఆఫ్ జీసస్ ఫ్రమ్ యూ. మరి నన్ను అడిగితే దేవునికి నిన్ను
దూరం చేసేది ఒకటే పాపం. పాపం మాత్రం. సిన్ ఓన్లీ సపరేట్స్ మ్యాన్ ఫ్రమ్ గాడ్. మనం ఆయన నియమాల్లో ఉన్నప్పుడు ఆయన ప్రేమ మనల్ని ఎన్నడూ కూడా ఎడబాయదు. మరి నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. అంటే అంత సాత్వికం అన్నమాట. మనం ఈ లోకంలో మనం ఏమని పిలుస్తారు? గొర్రెలు. నాకైతే చాలా ఆనందం కలుగుతుంది. అవును, మేము గొర్రెలమే, మేము గాడిదలం కాదు, మేము గుర్రాలం కూడా కాదు, మేము గొర్రెలమే. గొర్రెలకు ఒక కాపరి కావాలి కదా. యేసయ్య ఏమంటాడు? నేను గొర్రెలకు మంచి కాపరి. అంటే కాపరి లేని గొర్రెలము మాకు కాపరి ఉన్నాడు. ఆ కాపరి మమ్మను చక్కగా కాపాడుతాడు. ఆయన గొర్రెలం మేము, ఆయన మేపెడు మందం మేము. దేవునికి స్తోత్రం. గొర్రె కాపరికి ఎప్పుడు తన మందం మీదనే దృష్టి ఉంటుంది. గొర్రెలకు ఎప్పుడు ఒక కాపరి కావాలి. ఇట్ కెనాట్ బి ఇండిపెండెంట్. ఇట్ కెనాట్ లివ్ వితౌట్ ద షెపర్డ్. గొర్రెలకు ఎప్పుడు గొర్రె కాపరి స్వరం వినాలి. నా గొర్రెలు నా స్వరము వినను, అవి నన్ను వెంబడించు. నా చేతిలో నుండి నా గొర్రెలను ఎవడు అపహరింపలేడు. ఎంత పెద్ద మాట అండి! నా చేతిలో నుండి ఎవడు కూడా నా గొర్రెలను అపహరింపలేడు. అందుకే తండ్రి చిత్తం కావాలి మనకి ఏదైనా సంభవించాలంటే. కాపరిని దాటుకుంటూ మన దగ్గర రావాలి. కాపరి మన ముందున్నాడు. దేవుని స్తోత్రం. కాపరి దీనుడు, సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. అలాగే కాపరిని వెంబడించే మనం కూడా దినమెల్లా మనం వధింపబడిన వారుగా ఉన్నాము, వధకు సిద్ధమైన గొర్రెలుగా మరి లోకం మనల్ని భావిస్తుంది. అయినా 37వ వచనంలో మనల్ని ప్రేమించిన వాడు ఎవరు? మన కొరకు ఏం పెట్టినాడు? ప్రాణం పెట్టిన వానికంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవరున్నారు? ప్రాణం పెట్టి ప్రేమించినాడు కదా. మరి మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. అత్యధిక విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు దేవుని స్తోత్రం. అయితే మనం మరి అంతమంది ఎలా చనిపోయినారు? క్రీస్తుకు నిలబడిన వారంతా హతసాక్షులైనారు కదా అని ఒక ప్రశ్న మీలో ఉదయించవచ్చు. దానికి కూడా జవాబు ఉన్నది. 2 కొరింథీ 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. 2 Corinthians 5:15. 2 కొరింథీ 5:15. 14 నుండి చదువుతాను. ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు, నేను ఏ పని చేయాలన్నా క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది. అందుకే నేను భయం లేక దైవ కార్యాలు చేస్తున్నాను అంటున్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. పలుకుతారా ఈ మాట? మీరు కష్టపడి సేవ చేస్తే కొన్ని అడ్డు ప్రశ్నలు అడుగుతారు. ఎందుకమ్మా, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, ఎందుకు ఇంత స్ట్రెయిన్, ఎందుకు ఇంత తెగింపు అంటే దాని జవాబు ఇక్కడ ఈ జవాబు ఇవ్వాలి. ఏమనాలి మీరు? క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేసి. హల్లెలూయా, గట్టి చెప్దామా? క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేసినది. ఏలగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరినూ మృతి పొందిరనియు జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాం. మనము జీవించేది క్రీస్తు కొరకు జీవించున్నాం. జీవించేది మన కొరకు కాదు, మన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు మనము జీవిస్తున్నాం. దేవుని స్తోత్రం. అందుకే మనకు అట్టి ధైర్యాన్ని దేవుడు అనుగ్రహించి అన్నిటిలో మనకు అత్యధికమైన విజయము అనుగ్రహిస్తున్నాడు. తిరిగి రోమా 8:38 రండి. ఇలాంటి విజయాన్ని మనము దేవుని బిడ్డలుగా పొందుకుంటున్నాం. మరణానికి మనం భయపడడం లేదు. మనము వధకు సిద్ధపడు గొర్రెల వలె ఉన్నాం. జీవమైనను మరణమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రం. నథింగ్ కెన్ సెపరేట్ us from the love of Jesus. అంటే యేసు ప్రేమ నుండి మనల్ని విడదీసేది ఏదీ లేదు. కష్టాలైనా నష్టాలైనా మరణమైనా జీవమైనా వీఆర్ ఎవర్ రెడీ
to face any problem because Jesus love is on us, with us, within us. అందుకే భయం లేదు. తిరిగి మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీ 5వ అధ్యాయము 8-9 వచనాలు. 2 Corinthians 5th chapter 6th onwards. 2 కొరింథీ 5వ అధ్యాయం 6. వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొనిచున్నాం. We live by faith and not by sight. ప్రతి విశ్వాసి గమనించాలి ఈ మాట. రేపేమవుతుంది, ఇప్పుడేమవుతుంది, అప్పుడేమవుతుంది కాదు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. విశ్వాసం ఎప్పుడు కూడా విశ్వాసం వల్ల నడుచుకుంటున్నాడు, వేలిచూపు వల్ల కాదు. అదృశ్య దేవుడు తోడున్నాడని ఆ విశ్వాసం. కనుక పౌలు ఏమంటున్నాడు 7వ వచనం చూడండి. కనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాం. ప్రభువుకు చేరువలు ఎప్పుడైతాము, మనం ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు నేరుగా పోయి వేస్తే లోమున అనుకుంటాం కదా. మరి దేహంలో ఉన్నంత వరకు మనము మరి పౌలు అంటున్నాడు ఈ దేహంలో నివసించున్నంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నాం. అందుకే మేము మరణమైనా భయపడం. మరణం మమ్మల్ని ఇంకా చేరువలో యేసయ్య దగ్గరకు తీసుకొని వెళ్తుంది. అందుకే ఇవన్నీ మేము ఎరిగి ఉండి ఎల్లప్పుడూ మేము ధైర్యం గలవారం అయి ఉన్నాం. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. చూడండి పౌలు ఏమంటాడు, ఎప్పుడు ఇక్కడే పీఠం వేసుకొని కూర్చోవాలి, 1000 సంవత్సరాలు నేను బతకాలి, నేను గొప్ప సేవ చేస్తున్నాను కాబట్టి. చాలామంది దేవుని దాసులని నా కొరకు ప్రార్థిస్తారు. అమ్మకు 150 సంవత్సరాలు ఇవ్వండి. ఒక ఆమె అంటుంది 1000 సంవత్సరాలు మీరు బ్రతకాలండి. అయ్యో దేవా, నేను ఎప్పుడు నా హోంవర్క్ కంప్లీట్ చేసి తొందరగా వెళ్ళిపోవాలని నేను చూస్తున్నాను, నువ్వేమో 1000 సంవత్సరాలు అడుగుతున్నావు ఏంటి అంటే, ఇక్కడే ఉండడం కాదు మన ధ్యేయం. మనకు దేవుడు అప్పగించిన పనిని కడముట్టించి, పరుగును కడముట్టించి, విశ్వాసము కాపాడుకొని, మరి మంచి పోరాటము పోరాడి ప్రభు సన్నిధికి వెళ్ళిపోవడమే మనకు శ్రేష్టం. కానీ దేహంలో ఉన్నను, దేహము వెలుపల ఉన్నను, మరి అది ప్రభువునకు మహిమకరంగా ఉండాలి. దేహంలో ఒకవేళ నిన్ను దేవుడు ఉంచితే ఆ దేహంతో దేవుని గణపరచాలి, దైవ కార్యాలు చేయాలి. దేవుడు పిలుచుకుంటే దేవుని సన్నిధి వెళ్ళిపోతున్నావు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు, మరణమైనను జీవమైనను భయపడని అంటున్నాడు కదా. నేను బ్రతుకుతే ఎవరి కొరకు బ్రతుకుతాను? క్రీస్తు కొరకు. చావైతే కూడా నాకు లాభమే. బ్రతుకుతే నేను క్రీస్తు కొరకు బ్రతుకుతాను, క్రీస్తు పనులు చేస్తాను, నాకు ఇచ్చిన పనులు చేస్తాను. ఒకవేళ మరణం అయితే కూడా నాకు భయం లేదు, ఎందుకంటే నేను ప్రభు దగ్గర ఉంటాను, చిరకాలం ప్రభుతోనే ఉంటాను. అందుకే 8వ వచనం చూడండి, 2 కొరింథీ 5:8. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించటకు ఇష్టపడుచున్నాం. ఇప్పుడేమో కష్టపడుతున్నాము, ఒకవేళ మరణం వస్తే మేము ఇష్టంతో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. చూడండి ఎంత మంచి విశ్వాసం అండి. చాలామంది బిక్కు 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 అని బతుకుతూ ఉంటారు. అయ్యో భయం 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 ఏదైనా వచ్చి తెచ్చిపోతాను. పోవాలి, మరి పోకుంటే ఎట్లా ఇక్కడే ఉంటావా? ప్రభు పిలిస్తే పోకుంటే ఏం చేస్తావు? నీ పిలుపు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? సిద్ధంగా, ఇదిగో ప్రభు సిద్ధంగా ఉన్నాను, నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎస్ లార్డ్, ఐ వాంట్ టు బీ విత్ యూ ఆల్వేస్. ఆ తెగింపు, ఆ విశ్వాసము ఎందుకు లేదు? మరి ఇన్ని వాక్యం చదువుతున్నావు, ఇన్ని శిలువ ధ్యానాలు వస్తుంది, కష్టాలకు ఎందుకు భయపడుతున్నావు? నష్టాలకు ఎందుకు భయపడుతున్నావు? దెబ్బలకు ఎందుకు భయపడుతున్నావు? ఉపద్రవంకి ఎందుకు భయపడుతున్నావు? మరణానికి ఎందుకు భయపడుతున్నావు? యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఒక సవాల్ అంటాడు కదా, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? శిలువ మరణం చేత మరణం మృంగివేయబడింది. మనం పునరుద్ధాన శక్తిని పుంజుకున్న వారం కదా, మనం దేనికి భయపడడం? అందుకే అంటున్నాడు, మీరు ఎల్లప్పుడూ ధైర్యం గలవారై ఉండాలి. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవల్లని మిగుల ఆపేక్షించున్నాం. చప్పలతో దేవుని స్తుతించండి. మాకు దేహమందున్నా దేహం వెలుపలున్నా దేవుని చిత్తం మా పట్ల జరగాలనే మా ఆశయం. మేము ఆయనకి ఇష్టలై ఉండడానికి మేము అపేక్షిస్తున్నాం. ఎంత గొప్ప హైట్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కదా.
అసలు దేనికి భయపడాలి విశ్వాసి? క్రీస్తు ప్రేమలో అంత గొప్ప శక్తి ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. వారు మరణానికి, రోగానికి, ఇబ్బందులకు, కష్టాలకు, దుఃఖానికి, దెబ్బలకు, వస్త్రహీనతకు, ఉపద్రవానికి, చెరసాల, ఆకలి దెబ్బలు వీటేని భయపడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమ పడడానికే సిద్ధంగా ఉంటారు. 2024 సంవత్సరాలు అనుకుంటా సంఘానికి హింస కలిగి. కొత్తగా ఏం లేదు, ఇది వింత కాదని చెప్తూ ఉంటాను కదా నేను. దిస్ ఇస్ నాట్ ఎ సర్ప్రైజ్ ఫర్ ద చర్చ్ టు అండర్గో పర్సిక్యూషన్. ఇది వింత కాదు. మరి ఇన్ని సంవత్సరాలు 2024 సంవత్సరాలని బాధిస్తున్నారు కదా. ఆదిమ సంఘములో ఎంతమంది హతసాక్షులైనారు? హతసాక్షులు కావడానికి సిద్ధంగా ఉండినారు విశ్వాసం. కానీ వారికి అప్పగించిన పనిని మాత్రం ఏమాత్రమూ ఆపలేదు. దే వర్ రెడీ టు గివ్ అప్ దెర్ లైఫ్స్. దే వర్ నాట్ కవర్డ్స్. వారి పిరికితనంతో, వారు భయంతో ఉండలేదు. వారు ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించినారట. సంఘము వారి కొరకు ఏం చేసింది? అత్యాసక్తితో ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు చాలా సంతోషం ఏంటంటే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో 24/7 ప్రార్థనలు జరుగుతుందండి. నిరంతర ప్రార్థన. హల్లెలూయా. సంఘము కొరకు ప్రార్థన, సంఘ కాపర్ల కొరకు ప్రార్థన, సేవకుల కొరకు ప్రార్థన, విశ్వాస గృహంలో కొరకు ప్రార్థన జరుగుతూనే ఉన్నది. ఫిబ్రవరి 1వ తారీఖు 2023లో ఆరంభించినాము. సంవత్సరం గడిచిపోయింది. క్షణమైన ఆగకుండా ప్రార్థనలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఈ 40 రోజులు కూడా విజయవంతంగా జరిపించేది దేవుడే జరిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నేను ఎందుకంటున్నానంటే, మీరు దేవుని ప్రేమ నుండి మిమ్మను ఎడబాపే ఏ శక్తి ఈ లోకంలో లేదు. ఏ శక్తికి వీలు కాదు. నథింగ్ కెన్ సెపరేట్ యూ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యోహాను సువార్త 16:33లో ఒక మాట అంటాడు. ఒక మాట మీరు చదవాలి. అది యోహాను సువార్త 16:33లో విశ్వాసికి ఆదరణ కలిగించే వాక్యము ఇక్కడ మీరు చూస్తారు. జాన్ 16:33. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. మీకు సమాధానం కలగడానికి నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను. యేసుప్రభు చెప్పిన మాట ఇది. లోకంలో మీకు శ్రమ కలుగును. వింత ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో మీకు శ్రమ కలగదు అని ఎక్కడ లేదు. ఏమున్నది? శ్రమ కలుగుతుంది. మీకేం కలుగుతుంది? మేము ఇంత ప్రార్థన చేస్తున్నాం, శ్రమ వదిలిపోతలేదమ్మా, ఇంత మేము కష్టపడుతున్నాం అంటే నీకు ఇంకా వాక్యం యొక్క పరిపక్వత కలగలేదు. యు ఆర్ వెల్ వర్స్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ విల్ నో దట్ గాడ్ హ్యాస్ అలౌడ్ సమ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ఇన్ టు యువర్ లైఫ్. ఏ కష్టం తగలొద్దు నాకు అని ప్రార్థన చేస్తారు చాలామంది. మరి దేవుడు శ్రమలో నీకు తోడై ఉండి ఆయన చిత్తాన్ని నీ పట్ల సంపూర్ణం చేసి నిన్ను ప్రయోజనకరమైన ఒక వ్యక్తిగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. శ్రమలో ఆయన పని నీ మీద సాగుతూ ఉన్నది. శ్రమ లేని వాడు దుర్బీజుడు అంట, వాక్యంలో ఉంది. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడంటున్నాడు. నీకు నిత్యం కలుగుతుంది డిసిప్లిన్. అప్పుడు కొద్దిగా నొప్పి లేస్తూ ఉంటుంది, బాధలు వేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు ఇక్కట్లు, బాధలు, రోగము, మరి ఆర్థిక ఇబ్బందులు, మనస్పర్ధనలు, శత్రు బాధలు, సేవలో ఓటమి, ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇట్స్ ఆల్ ఇన్ ద ప్యాకేజ్. దేవుని స్తోత్రం. ఈ ప్యాకేజ్లో ఇవన్నీ ఉన్నాయి. శ్రమలు ఉంది. నీకు ఆ వాక్యం కూడా నేను చూపెట్టాలి. ఫిలిప్పీ పత్రిక ఒకసారి తీయండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం. ఫిలిపియన్స్ 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. మనం విశ్వాసం ఉంటే చాలు, ఇంకా కష్టాలన్నీ తొలగిపోతుందని కాదు. మనం క్రీస్తునందు విశ్వాసం ఎందుకు ఉన్నదంటే మనకు ఏ కష్టమైనా మనం ఎదుర్కోవడానికి క్రీస్తు శక్తి, క్రీస్తు ఆత్మ మన మీద నిలబడుతుంది. అది చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక యోహాను సువార్త 16:33లో నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అంటే దీని అర్థము లోకమును జయించిన క్రీస్తు, మరణాన్ని గెలిచిన క్రీస్తు, సాతాను ఓడించిన క్రీస్తు, మరణపై విజయం సాధించిన క్రీస్తు ఆత్మ మన మీద నిలుస్తున్నది. మరి క్రీస్తు ఎలాగూ విజయం సాధించినాడో అలాంటి
ఆ విజయాన్ని మనకు కూడా అనుగ్రహిస్తాడు. అందుకే పౌలు అంటున్నాడు, వీటన్నిటిలో మనము అత్యధికమైన విజయము పొంది ఉన్నాం. రోమన్స్ 8:37. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. అందుకే మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ జీసస్. క్రీస్తు ప్రేమ అనుభవించిన వాళ్ళకు తెలుస్తుంది అది క్రీస్తు ప్రేమ. నీకు కష్టం రాగానే వదిలిపెట్టే అంత అన్యాయస్తుడు కాదు ప్రభు. శ్రమలో నీకు తోడుంటాడు. శ్రమలో నీవు ఎన్నో పాఠాలు నేర్చుకుంటావు. నీకు సుఖం ఉన్నప్పుడు నీకు అబ్బని పాఠాలన్నీ శ్రమల్లో నీకు అబ్బుతుంది, నేర్చుకుంటావు, తర్బీదిస్తున్నాడు. కనుక క్రీస్తు యొక్క ఆదరణ పొందిన నీవు ఇతరులను కూడా నీవు ఆదరిస్తూ ఉండాలని కొరింథీ పత్రికలో పౌలు అంటున్నాడు. 2 కొరింథీ 1:4 చూడండి. 2 Corinthians 1:4. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించటకు శక్తి గలవారమగినట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకమ్మా నాకు శ్రమ కలిగిందంటే శ్రమలో నీకు ఆదరణ లభించింది. ఆదరణతో శ్రమలో ఉండేవారిని చక్కగా ఆదరించగలుగుతున్నావు. అందుకే నీకు వచ్చింది ఆ శ్రమ. కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఫైనల్లీ నేను ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, Romans 14 chapter 7వ వచనం, 7-8 చదువుతాను. మనలో ఎవడునూ తన కోసరమే బ్రతకడు, ఎవడునూ తన కోసరమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభు కోసరమే బ్రతుకుచున్నాం. ఎవరి కోసం బ్రతుకుతున్నాం మనం? ఎవరి కొరకు మీరు బ్రతుకుతున్నారండి? మనమందరం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? ఎవరినైనా అడిగి చూడండి, ఎందుకమ్మా మనం ఇంత కష్టపడుతున్నావు? ఎవరి కొరకు అంటే నా పిల్లల కొరకు అంటది. కానీ పరిపక్వమైన విశ్వాసులు ఏమంటారంటే, మీరు ఎవరి కొరకు బ్రతుకుతున్నారంటే, ఎవరి కొరకు బ్రతుకుతున్నారు? ప్రభు కొరకు బ్రతుకుచున్నాం. మనం బ్రతికినను ప్రభు కోసరమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసరమే చనిపోచున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి ముగించుకుందాం. యేసుని వెంబడింతునని నేడేగాని నిశ్చయించితిని. యేసుని వెంబడింతునని నేడేగాని నిశ్చయించితిని. నే వెనుదిరుగా నే వెనుకాడన్ నేడే సుడుపిల్చిన సుదినం. నే వెనుదిరుగా నే వెనుకాడన్ నేడే సుడుపిల్చిన సుదినం. కరువులైనను కలతలైనను కలసిరాని కలిమిలేములు కలవరాములు కలిగినాను. కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము. కదలనింకా కష్టములైనా వదలను నాదు నిశ్చయము. యేసుని వెంబడింతునని నేడేగాని నిశ్చయించితిని. నే వెనుదిరుగా నే వెనుకాడన్ నేడే
మిత్రులు నాకిల్లలుగా నీపించరని నీ యేసుని వెంబడింతునని నేడే గాని జయించితిని నీ వెనుదిరుగా నీ వెనుకాడను నేడే సుదుపి నీ నా సుదినం సమాయైనను బాధలైనను హింసాయైన వస్త్రహీనత ఉపద్రవములు ఖడ్గములైన నా యేసుని ప్రేమ నుండి నన్ను ఎడబాపే వాడెవడు నా యేసుని ప్రేమ నుండి నన్ను ఎడబాపే వాడెవడు యేసుని వెంబడింతునని నేడే గాని జయించితిని నీ వెనుదిరుగా నీ వెనుకాడను నేడే సుదుపి నీ నా సుదినం నీ వెనుదిరుగా నీ వెనుకాడను నేడే సుదుపి నీ నా సుదినం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు మరి ఒకసారి స్తోత్రములు తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రేమ ఒక శక్తిని మాకు ఈరోజు కొన్ని మాటల్లో తెలియజేసినందుకు వందనాలు. పవర్ ఇన్ ద లవ్ ఆఫ్ జీసస్. అవును ప్రభువా, నీ మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు, ప్రాణం పెట్టినావు మా కొరకు. మేము కూడా నీ కొరకు ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము తండ్రి. అయినా మా ప్రాణమును మేము నీకంటే ప్రియముగా ఎంచుకొని సమస్యలకు భయపడే పీరికితనం గల ఆత్మను బంధిస్తున్నాము. గొప్ప దేవ, ధైర్యం, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మాకు దయచేయండి. శ్రమలు వచ్చినా భయపడకుండా కృప దయచేయండి. శ్రమ అయినను, కష్టమైనను, హింస అయినను, బాధలైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనత అయినను క్రీస్తు ప్రేమ నుండి మమ్మను అవి ఎడబాపలేవని, వీటన్నిటిలో మాకు అత్యధిక విజయము నువ్వు అనుగ్రహిస్తావని, మా మీద నీ ఆత్మ నిలుస్తుందని ప్రభువా మాకు అట్టి ధైర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మరణమైనను జీవమైనను, ఉన్నవి అయినను రాబోవి అయినను, ఎత్తైనను లోతైనను, అవి ఏవైనను ప్రభువా నీ ప్రేమ నుండి మమ్మను అవి ఎడబాపనేరదు. నిన్ను మమ్మను విడదీయడానికి ఏ శక్తికి ఈ లోకంలో సాధ్యము కాదు నాయన. ప్రభువా, పరిశుద్ధుడైన పౌలు సెలవించినట్టు మేము బ్రతుకుటైతే నీ కొరకు బ్రతుకుతాము, చావైనా మాకు భయం లేదు. ప్రభువా, మరణమైనను జీవమైనను మేము నిర్భయంగా ఉంటాము. అవును తండ్రి, నువ్వు ముందే చెప్పినావు ప్రభువా, నేనెవడైనా వెంబడింపగోరితే వాడు ప్రతి దినము నీ సిలువనెత్తుకొని నేను వెంబడించాలని. గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది విస్తారంగా ఫలింపనేరదని నీ మాటలు ఎంత ప్రశస్తమైనది. అట్టి గొప్ప ధైర్యము శ్రమల్లో మాకందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్,
ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ